వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనల్ని క్షేమముగా భద్రపరిచి ఇంకా ఆయుష్తో ఉంచి ఆయన యొక్క బ్రతుకులు మన యొక్క బ్రతుకులో ఆయన యొక్క మనసు ఉండాలని, ఆయన ఉద్దేశాలు మన యొక్క బ్రతుకులో కొనసాగించాలని ఈ ఆయుష్ దినాలు పెంచాడని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక నేటి దినాన దేవుడు మనకెన్నో విలువైనటువంటి మాటలు నేర్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని విని పాటించటానికి మనము కూడా సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక భరోసా దేవుని కూడా కనిపించేలా మన బ్రతుకును మార్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని పొంది మన ముందున్నటువంటి సమయాన్ని మన బ్రతుకులకు అప్లై చేసుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ విలువైనటువంటి మాటలు, మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు వినటానికి మేము సిద్ధమవుతున్నాము నాయన. కేవలం వినివారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులో ధ్యానించే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి, రాలేక వెనకబడినటువంటి బిడ్డలే కానివ్వండి, దూరంగా ఉండి మీ మాటలు ఎంతమంది అయితే నాయన, ఏ కుటుంబాలు అయితే వింటున్నారో ఆ వింటున్నటువంటి ప్రతి బిడ్డల యొక్క హృదయాలను మీ వైపుకు, మీ వాక్యపు పరిధిలో పెంచి పోషింపచేయమని, మాట్లాడుతున్న నాకు సమయటువంటి జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామముపేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు, ఆ కుటుంబాలలో ఎంతోమంది మనుష్యులు తండ్రులుగా, తల్లులుగా, పిల్లలుగా, యవనస్తులుగా, యవనాండ్రులుగా ఎంతోమంది ఉంటూ ఉంటారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తూ ఉంటాడు. నేను పొరపాటు చెయ్యను అన్నటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. పొరపాటు చేయటం తప్పు కాదు, కానీ ఆ పొరపాటు రిపీట్ అయితేనే వారి యొక్క ఆత్మీయ స్థితికి పొరపాటు అవుతుంది, భంగం కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, పొరపాటు అలవాటుగా మారకముందే ప్రభువుని చేరుకోవటం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఒకవేళ మనం చేసే పొరపాటు అలవాటుగా మారిపోతుందేమో, ఎలా మారుతుంది, దానికి దేవుడు ఎలా చూస్తున్నాడు అన్నది మనము బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనందరం నేటి దినాన ఆలోచించాలి. కొన్ని పొరపాట్లు ఎలా ఉంటాయంటే, ఆ పొరపాటు చెయ్యనంత వరకు అర్థం కాదు, పొరపాటు చేసిన తర్వాత తెలుస్తుంది. ఏమని? నేను పొరపాటు చేశాను, చేయకుండా ఉంటే బాగుండేది అని పొరపాటు చేసిన తర్వాత తెలుస్తుంది నేను పొరపాటు చేశానని. ఆ తెలిసిన వెంటనే నువ్వు సెట్ అయిపోతే ఇబ్బంది ఉండేది కాదు. ఇది పొరపాటు అని తెలిసిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనుకో, ఇది మహాభయంకరమైనటువంటి విషయం అండి. ఉదాహరణగా, కొత్తలో వైన్ తీసుకునేటటువంటి వాళ్ళు, మద్యం తాగేటటువంటి వాళ్ళు, కొత్తగా అదే మొదటి రోజు తీసుకునేటటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆ స్మెల్కి, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లగా వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ సారి ఖచ్చితంగా వస్తాయి మ్యాక్సిమం. ఆ వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, బాడీ చెప్తుంది, నువ్వు రెగ్యులర్గా నాకు అందించేటటువంటి పానీయాన్ని నువ్వు అందించలేదు, ఏదో కొత్త పానీయాన్ని నువ్వు అలవాటు చేస్తున్నావు అని వెంటనే దాని రియాక్షన్ ఎలా ఉంటుందంటే వామిటింగ్ రూపంలో రియాక్ట్ అవుతుంది. నీకు అర్థం కావాలి అప్పుడు ఏమని, నేనేదో బాడీకి తప్పు చేస్తున్నాను అని. వెంటనే నువ్వు దాన్ని సరిచేసుకుంటే ఆ పొరపాటు చక్కగా సెట్ అయిపోతుంది. కానీ నువ్వు సరిచేసుకోకుండా ఆ పొరపాటును నువ్వు మెల్లమెల్లగా మళ్ళీ దాన్ని రిపీట్ చేసేస్తున్నారనుకో, కంటిన్యూగా తాగేస్తున్నారనుకోండి, ఆ పొరపాటు దేనిగా మారుతుంది? అలవాటుగా మారిపోతుంది. కనుక పొరపాటు అలవాటుగా మారిందేమో, సరిచేసుకోవడంలో తప్పే ఉంది.
కనుక మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అన్నది మనం చేసే పొరపాట్లు అలవాటుగా మారకూడదు. అలవాట్లుగా మారిపోయినాయి అంటే బహుభయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఫస్ట్ సారి తప్పును క్షమిస్తాడు దేవుడు, కానీ సెకండ్ సారి తప్పును క్షమించడండి. రిపీట్ చేస్తానంటే కుదరదు. కనుక అలవాటు పొరపాటుగా మారకూడదు. పొరపాటుగా నేను అలవాటులో పొరపాటు చేశాను అని అనకూడదు నువ్వు. ఎందుకంటే ఆ పొరపాటే ఏమవుతుంది, అలవాటు అయిపోతుంది. వాక్య పఠనంలో చదివినటువంటి భాగాన్ని ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయినటువంటి ఇర్మియా పరలోకపు తండ్రి విషయంలో కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే తప్పులు చేయటం అలవాటు అయిపోయిందట. ఏం అలవాటు అయిందట? తప్పులు చేయటం దేవుడి విషయంలో అసలు అలవాటు అయిపోయిందట. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. కూజు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ఏమండి, ఇక్కడ ఒక ప్రశ్నతో దేవుడు లేవనెస్తున్నాడు. ఏమని? కూషు దేశస్థుడే కావచ్చు, ఏ దేశస్థుడైనా, ఏ దేశంలో ఉన్నటువంటి వారికైనా ఒక చర్మము కలర్ ఒకటి ఉంటుందండి కదండి. చర్మపు కలర్ ఒకటి ఉంటుంది. నీకు దేవుడు పుట్టుకతో ఏ కలర్ అయితే ఇచ్చాడో అది ఒరిజినల్ కలర్. ఈ కలర్ను ఎవరు మార్చుకోలేరంట. మార్చుకోగలడా? ఏమండి, మార్చుకోగలడా? మార్చుకోలేడు. అది అసంభవం, మార్చుకోలేడు. మరో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఏమంటే చిరుతపులి అలాగే ఉంటుంది, నువ్వు ఎప్పుడు చూసినా కూడా. దాని చారలు మార్చుకోలేదు. అది మార్చుకోవటం అనేది అసంభవం. చర్మపు కలర్ని మార్చుకోవటం కూడా అసంభవం. ఏమండి, ఎలికి తోలు తెచ్చి లోకంలో సామెత, ఎంతకాలము ఎన్నిసార్లు ఉతికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదయా. ఏమండి, నలుపు నలుపే నువ్వు ఎన్నిసార్లు ఉతికినా కూడా. ఎందుకు? దాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక డిజైన్ వేసాడు. ఆ డిజైన్ అలాగే ఉండాలి. చిరుతపులికి ఒక డిజైను, మనిషి చర్మానికి ఒక డిజైను, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రజలకు ఒక్కొక్క డిజైను. స్కిన్ కలర్స్ మార్చుకోగలడా? మార్చుకోలేడు. ఇది మీకు అర్థమైతే కిందకు వచ్చారు అంటున్నాడు. ఏమంటున్నాడండి దేవుడు? మార్చుకొనగలిగిన ఎడల ఒకవేళ మార్చొచ్చు నువ్వు అనుకుంటే, మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఏమంటున్నాడు? ఒకవేళ చిరుతపులి కలర్ మీరు మార్చొచ్చు అనుకుంటే, మనిషి చర్మపు కలర్ మీరు మార్చొచ్చు అనుకుంటే కీడు చేయ, బాగా గమనించాలి, కరెక్ట్గా చదవమ్మా. కీడు చేయుటకు అలవాటు పడిన మీరు కూడా మేలు చేయ వల్లపడును. అంటే చిరుతపులి కలర్ మీరు మార్చలేరు, మనిషి చర్మపు కలరు మార్చలేరు. ఇది మీకు అర్థమైతే కీడు చేయటానికి అలవాటు పడిపోయాడంట మనిషి తత్వం. ఇలాంటి వాడిని మార్చటం అనేది అసంభవం అండి. చిరుతపులి కలర్ మార్చొచ్చు అనుకుంటే వీడిని మార్చొచ్చు. మనిషి ఏ దేశస్తుడైనా కూడా ఒక్కొక్క దేశానికి ఒక కలరు, ఆ కలర్ను మార్చొచ్చు అనుకుంటే ఇగో ఈ మూర్ఖుడిని మార్చొచ్చు. మార్చాలండి దేవుని. ఏం మారుస్తావు నువ్వు? చిరుతపులి కలర్ మార్చు, మనిషి చర్మపు కలర్ మార్చు. ఏదో పైన మేకప్లు వేసుకుని ఆ పార్లర్లు ఈ పార్లర్ అని చెప్పి ఏదో వేస్తున్నావు, కానీ ఆ ఉన్నంత వరకు నీకు డిజైను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూడాలి ఫేసులు. ఒక గంట ఎండలో ప్రయాణం చేస్తే తెలుస్తుంది ఆ ఫేసులు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అది వల్ల పడదంటండి. ఇది అయ్యింది అంటే ఇది మనిషిని మార్చవచ్చు అండి ఈజీగా. ఏమండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి, ఎన్ని ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు చూడండి. అంటే మనిషి చేస్తున్నటువంటి పొరపాట్లు దేనిగా మారిపోయినాయి? కీడు చేయటంలో అలవాటుగా మారిపోయినాయి. అలవాటు పడ్డవాడిని వదిలేయటమే తప్ప
మార్చలేము. అలానే నువ్వు సమాజంలోకి పోయి నేను మారుస్తానని చెప్పేసి నువ్వు వెళ్ళినా కూడా ఏమీ ఉపయోగం లేదు నాయన. నిన్ను నీవు మార్చుకో, ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. మనుషుల యొక్క తత్వాలు చెప్తున్నాడు, చూసారండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడండి. తన చర్మమును మార్చుకొనగలడా? మార్చుకోలేడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకోలేదు. అలాగే కీడు చేయడానికి అలవాటు పడ్డవాడిని మనము మార్చలేము. వల్ల పడదు. నువ్వు వల్లతో వెళ్తే ట్రై చేస్తుడు, లాస్ట్కు నువ్వు మారిపోతావు, వాళ్ళలోకి నువ్వు కలిసిపోతావు. బైబిల్కి వ్యతిరేకంగా నువ్వేం చేయలేవు నాయన. ఏదో సమాజాన్ని మారుద్దాం, ఉద్ధరిద్దాం, ఎదుటి ఉన్న వాళ్ళని మార్చుకోవటానికి ప్రయత్నం చేయి. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళని మార్చుకోవటానికి ప్రయత్నం చేయి. ఎదుటివానికి బోధించిన నిన్ను నువ్వు మార్చుకోవటానికి